ఇది ఇంకా అత్తలేదు ఛాయ్ తెమ్మని అప్పుడు చెప్పిన ఇంకా పడైతలేదు. మాలతి మాలతి ఆ ఛాయ్ పట్టుకరమ్మన్నా ఎంతసేపు తెస్తావు? ఆ సరే తీసుకొస్తాను. పట్టుకరా పట్టుకరా. అమ్మా అసలు నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి? ఎందుకు? ఛాయ్ పట్టుకున్నా మన ఉత్త చేతులతో ఎందుకు వచ్చినావు నువ్వు? అయ్యో నా మొగుడు అప్పుడు అన్నాక ఛాయ్ అడిగిండు. ఇగో నువ్వు ఈయన కూసో, నేను ఇప్పుడు అత్తా ఇచ్చత్తా. ఏంది నేనేవల్లే మరి? అయ్యో నా మతి మండ, నువ్వు నా మొగుడువే కదా, నేను ఇస్తాగు ఛాయ్. ముగ్గురినే మర్చిపోయినావా? అయ్యో నీ మతి మరి పాడుగాను. ఆ తీసుకొస్తాను. ఇగో బావా. ఏం తెచ్చినవే? పాలు ఏమన్నావు కదా, పాలు తీసుకొచ్చిన. ఛాయ్ పోసుకురమ్మా నిన్ను. అయ్యో ఛాయ్ అన్నావు కదా, ఛాయ్ పెడదామంటే చాపత్త అయిపోయింది, అందుకే పాలు పట్టుకొచ్చిన. ఈ పాలు కాదే కళ్ళే ఇది. అగో అది కళ్ళు ఎందుకు అవుతుంది? నువ్వు రోజు లెక్కన బాటిల్ పెట్టినావు, ఆ బాటిల్ పాల వేసుకొచ్చిన. పాల బాటిలో అటు పెట్టినా, కళ్ళు బాటిలో ఇటు పెట్టినా. నువ్వు నాకు చెప్పావా బావా? ఇగో ఇది ఆడ వారవైపో, నీ మతి మరి పాడుగాను. అగో తాగునో ఏమిటి పట్టుకొచ్చినావు? అట్టే పైసలు పొక్క. అగో ఏమన్నంటే తలకాయ పట్టుకోని ఉంటాడు. మా సరే పో పో పో. ఈ సౌండ్ పెళ్ళ ఉందనుకో ఈ సంసారం ఈగినట్టే. మాలతి మాలతి ఏరా ఏమైంది? నీకు ఛార్జింగ్ పెట్టమన్నగా పెట్టినావు, కానీ స్విచ్ చేసి మర్చిపోయినావు నువ్వు తెలుసా? లేలే నువ్వు ఛార్జింగ్ స్విచ్ చేసినా. నీ మతి మార్పు పాడుగాను, ఆడ స్విచ్ చేయలే మన్నేయలే. ఇగో బావా నా మతి మార్పును అడ్డం పెట్టుకొని అన్ని నా మీద గట్టి అర్థమవుతుందా? నాదే బుద్ధి తక్కువ నీకు ఫోన్ ఇచ్చి పెట్టు అనేది. నీ స్విచ్ చేసిపోతా నాకు గంట వరకు దిగి, లేకపోతే అది ఫోన్ వేలుతుంది. నువ్వు చెప్పినట్టు గులుక్కుంటా పోతాడు. ఏం చెప్తానవే? ముగ్గెత్తానా కనబడతలేదా బావా? ముగ్గెత్తనావు నాకు మా కనబడుతుంది, కానీ టైం ఎంత అవుతుందా నీకు తెలుసా? ఇప్పుడు 6 అవుతుంది కదా. 6 అవుతుందా? మిట్ట మధ్యాహ్నం 1 అవుతుంది. ఏంది 1 అవుతుందా? ఏ ఊకో బావా, అన్న బద్దాలు ఆడుతున్నావు. ఇప్పుడే లేచినా నేను. ఓ నీ మతి మరి పాడుగాను. పో 1 అవుతుంది, అన్నం పెట్టుకో, ఆకలి అవుతుంది నాకు. సరే తానం చేసి పెడతా బావా. పో. ఏం చెప్తానవే? అన్నం వండుతాను బావా. అన్నం వండుతానవా? అన్నం వండుతాంతి గాని మెత్తగా ఏకు, తినబుద్ధి అయితే లేదు, కొంచెం పుల్లలో వేయి. నేను ఎట్లా అంటున్నాను చూడు బావా. అవును గాని అలా నీళ్ళు వేయలేగా, అన్నం ఎట్లా అవుతుందే? అగ్గో నువ్వే అన్నావు కదా అన్నం మెత్తగా వండవు కానీ పుల్లలో ఉండాలని, అందుకే నీళ్ళు వేయలే. అయ్యో నీ మతి మరి పాడుగాని. ఆ బియ్యం మాడిపోతే బంద్ చేయి, బంద్ చేయి ఫస్ట్. అగ్గో ఎందుకు మారుతాయి? అరే బంద్ చేయ ఫస్ట్. ఎవడన్నా నీళ్లు పోసుకొని అనుకుంటారు, అట్నే పెడితే అది ఎట్లయితుంది? మొత్తం మాడిపోతుంది బియ్యం. అగో నీళ్ళు మొత్తం మెత్తగా కాదా? నువ్వు చెప్తే మెత్తగా కానీ. నీ మతి మరి పాడుగాను. అట్నే తిన్నా అనుకో నేను చచ్చిపోతాయి.
నీ తిండద్దు నా కథ వద్దు ఇక. నీ పోయి బయటనే తింటా ఇక. అయ్యో గట్లెందుకంటావు? అయితే నీళ్ళు పోతా బియ్యంలా. నేనైతే తిననే, నువ్వే తిను, నువ్వే చేసుకో. నాకైతే అదు, నేను బయట పోయి తింటా. ఛీ, సరే నేనే పోసుకొని నేనే తింటా. నా బాధ ఎవ్వరు అర్థం చేసుకోరు. నీళ్ళు ఏడున్నాయో. అబ్బాయి కర్మం పాడుగాను ఈ గుడ్డి ముఖాన్ని చేసుకొని ఏ కర్మలో పడ్డట్టు అయింది. ఇంత ఏం సామాన్ ఉన్నది తెలియదు, చక్కెర ఉన్నది తెలియదు, చపాతి ఉన్నది తెలియదు. మొత్తం ఓడిచిపోయినాక చెప్తే నేను ఏం చేయాలి ఇప్పుడు? అదే ముందుగా చెప్తే చక్కగా నేను ఏదో సుధరాయించుకొని తెత్తు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతే నాకు ఏమి ఇస్తారో ఏరో అడిగితే చేస్తారో. బిడ్డా బిడ్డా, ఓ బిడ్డా, ఉన్నావా బిడ్డా? ఏంది? చక్కెర పడిచింది, చక్కెర పడి బిడ్డ. సరే బాపు, నేను జులపల్లి పోయి తెచ్చినాక పెడతా బిడ్డ. అయ్యో ఎందుకే, దాన్ని నిండా వసుకొచ్చిన మీరే ఉంచుకోరి. ఏ బిడ్డ ఎందుకు? ఏమైనా అవసరం పడితే నేను కూడా అడుగుతానే, అప్పుడు ఇద్దూతి. సరే బిడ్డ, తొందరగా పోయి చాయ్ పెట్టుకోవాలి. ఈ గుడి మొక్క ఎంతసేపు చేస్తుందో చేస్తుందో, ఆ కైకిల్లోలు పోయి తిడతారో మనం. నువ్వు బిడ్డ మంచిదే, ఇంత పెట్టమంటే గ్లాస్ రెండో పెట్టింది. ఇక ఈ 2 రోజులు నాటలేదాకా ఇక జులపల్లికి ఎడబోతేమో నాకు మా సరిపోతుంది. నీ అమ్మ ఇక 2-3 రోజుల దాకా డోకలేదు, చాయ్ అవుతుంది. అబ్బా దీని గుడ్డి మొక్కల మనవాడన ఈ పంట సాగు చేసిందా దేవుడా. ఈ అబ్బా కర్మం పాడు కానీ ఈ ఎక్కడ చక్కెర పాడైంది, నా ఈ పెందుకు వాళ్ళు కొట్టింది గుడ్డి మొక్క. అది ఈ పంట నాశనం చేసిందిరా. దీని కడుపు కాలిపో ఏం చక్కెర పెట్టింది ఆ పొల్లన, ఈ పెందుకు వాళ్ళు కొట్టింది ఇది. అబ్బా ఈ పంట సాపాయ గారా, చక్కెర పాడు కానీ చక్కెర చేయబట్టి నేను ఇలా పొలం కడిపోకుండా అయితే అంత దెబ్బల పాలైతే నా ఈ సాపాయ. ఏమైంది మా కుక్క మూలిగినట్టు? నీ మూలుడు పాడుగాను, నీ భార్య చేయబట్టి అంత నాకు లొల్లి. నేను పొద్దున్న లేచి బిడ్డ మీ ఇంటికి చక్కెర కనిపోయినా పోతే బిడ్డ చక్కెర పెట్టమంటే బాగా పెట్టింది అనుకున్నా, సంబరపడ్డా. ఆ సంబరం నా ఈ సాపు చేసింది బిడ్డ. అయ్యో మామ, దాని దగ్గరికి ఎందుకేను, అది మతి మరుపుది. అయ్యో మామ, నీకు అదేం చూసినావు, చక్కెర అని నీకు ఉప్పే పెట్టింది. మొన్న శ్రవంతకి వచ్చింది, ఉప్పు బదులు సర్ఫ్ పెట్టింది. అయ్యో అల్లుడు, ఎన్నడూ చూపెట్టపోయావు? అయ్యో మామ, ఏడ చూపించినాక అంతేది. ఇంక ఇంట్లో ఏం చెప్తాందో ఓనన్న పోతిగా. మతి పరుపులతోటి ఏమో అల్లుడు గోసనే ఉన్నది, ఎట్లా అవుతాడో ఏమో. దీని మతి మరుపు పాడుగాను, మందితో మాటలు వాడాల్సి వస్తుంది. మాలతి, ఓ మాలతి, ఇంకా మీ బాపత్త ఏమి ఇచ్చినాను ఆయనకు? నా బాబత్తన, మా బాబత్తన ఏమిచ్చినా? చక్కెర కోసం అత్త ఉప్పిచ్చినవాట. అత్తమ్మ పొల్లు పొల్లు కొడితే మామ వచ్చి అక్కడ ములుగుతాను, కుక్క ములిగినట్టు. నిజమే బాబా, కానీ నన్ను చక్కెర అడిగినట్టు అనిపించలే, ఉప్పు అడిగినట్టే అనిపించింది. ఓ నీ మతి మరపు పాడుగాను, నువ్వు ఏవట్టి అచ్చిటోళ్ళు కూడా అచ్చితలేరా మరి ఇంటికి? అయ్యో నేనేం చేస్తానా? నువ్వేం చెప్తానవా, నా పర్వంతా తీస్తాను నువ్వు. ఏమో బావా, నీ పరువు నేనేం తీస్తానా? ఇంటి పని అంతా నేనే వేసుకుంటూ రాబడితే అన్ని గుర్తుకుండా అద్దా? ఏది ఇంకా ముగ్గెత్తే మిట్ట మధ్యాహ్నం ఒకటిగా ఛాయ్ తెమ్మంటే కళ్ళు తెచ్చినావు. అది ఇట్లా అలా చెప్పింది అనుకున్నా, ఇజ్జత్ పోద్ది. మిట్ట మధ్యాహ్నం అంటే పండుకొని లేచిన తెల్లారింది అనుకొని ముగ్గేసిన బావా. అరే నీకు ఒక్కటైంది తెలుస్తలేదు, 2 అయింది తెలుస్తలేదు, 6 అయింది తెలుస్తలేదా? ముగ్గేసేదే ఎత్తాంది ఒకటికి. ఎంత అయిందంటే 6 అయింది కావచ్చు అని చెప్తానవా? టైం చూసుకోలే.
ఊళ్ళో నువ్వు ఏమంటే నా ఇజ్జత్ పోతాను తెలుసా? ఏమో బావా రోజుకింత నా మతి మార్పు ఎక్కువ అవుతుంది. కొంచెం కాదే ఎక్కువ అవుతుంది. నేనేం చేయాలి బావా? మతి మార్పు ఎక్కువ అవుతుంది. ఎట్లా తగ్గుతుంది చెప్పు? నేను గోళీలు తెచ్చిన, ఆ గోళీలు టైం టు టైం వేసుకుంటే నీ మతి మార్పు పోతుంది. సరే ఇయాటి నుంచి వేసుకుంటా. అదరపుకే ఇది చెప్పుడే నేనేనుడే. ఇక నా బతికి ఇంతే. నేను కూడా మొత్తం అప్పు చేసి అన్నీ మర్చిపోతిగా. అట్లయితే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు మారవు, నేను మారా. నేను మారుతా. నువ్వు మారకుంటే చాలు. ఇక నన్ను మారుతావా? నువ్వు మారుతా బావా. మారవా? నీకోసమే మారుతా. అయితే కానీ నేను ఒక చిన్న డౌట్ అడుగుతా, చెప్తావా? అడుగు. ఇవి కుడుకలు కడిగేస్తాను కదా, ఇది దేనికి కడిగేస్తాను? దీనికి ఏమవుతుంది? దీనికా? రోజు సరిపడు అమ్మతాడు కదా, దానికి ఇస్తే మనకు ఫ్రీగా సరిపోతుంది. ఇక ఇది మారుతుందట. ఇక మారది నా ఇందా మారది. నేను కూడా దీనిలోకనే మారేటట్టుంటా. అయ్యా నీ అప్ప అడిగాను. చక్కెర వస్తుంది, చక్కెరి. అవును బావా, మళ్ళా మర్చిపోయినా. ఇక నువ్వు మారు, ఇక నువ్వు మారు, ఇక నువ్వు మారవే, ఇక నువ్వు మారు. బావా ఇంకొకటి చెప్పాలా? నువ్వు నత్తది మారినా కదా నేను.